ఎట్లా చూస్తున్నారు? ఒకవైపు పింఛన్ రావట్లేవంటూ కలెక్టర్ ఆఫీస్ ముంగట ధర్నాలు చేస్తా ఉన్నారు. ఇంకోవైపు రైజింగ్ తెలంగాణ 2047 విజన్ అంటూ ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రి గారు ఎలక్షన్ల ముందు చెప్పిండు 6 వాగ్దానాలు. హ్మ్. 6 వాగ్దానాలు చెప్పి ఒక బస్సు మాత్రమే అందులో కనబడుతుంది. ఇంకేది కూడా కనబడట్లేదు. పింఛన్లకైతే దారుణంగా వ్యతిరేకత చాలా ఉంది. ఊర్లల్లో అయినా ఇప్పుడు ఎలక్షన్లలో కూడా పింఛన్ల మాటే తెస్తుర్రు. ఆ ఊర్లో ఎవరైతే నిలబడతాడో సర్పంచ్గా మాకు పింఛన్ల నుంచి మాట్లాడనేదే మాట్లాడుతున్నారు. అదే కాకుండా 2500లకు ఒక్కొక్క మహిళకు వేస్తా అన్నాడు, ఒక్కొక్క కుటుంబానికి. అది లేదు. మహిళలకు ఎలాంటి భద్రత లేదు. ఇప్పుడు ఈయన చేస్తా చేస్తా అనుకుంటే ఏ ఒక్కటి కూడా అమల్లో లేదు. ఒక బస్సు తప్ప ఏది కనబడట్లేదు. మాకైతే ఇప్పుడు కావాల్సింది పింఛన్లు. పింఛన్లు ఖచ్చితంగా అమలు చేయాలి. వృద్ధులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళకి ఏంటంటే ఒక 2000 వస్తే మామూలుగా బాగుంటుంది అనుకుంటే 2000 కాదు 4000 అని ఆశ పెట్టిండు. ఆ 4000 లేదు, పెన్షనవి లేవు. కొత్త పింఛన్లు అసలు ఇప్పుడు 7 సంవత్సరాల నుంచి అండి పింఛన్లు లేక చాలా ఇబ్బందులకు కూడా అవుతుండ్రు. ఏదైతే వారు వాగ్దానాలు ఉన్నాయో అవన్నీ అమలు చేయాలి. అవన్నీ అమలు కాకపోతే ఇలాంటి ధర్నాలు పెద్ద ఎత్తున చేస్తాం. మహిళా సంఘంగా చాలా ధర్నాలు చేయడానికి ముందుంటాం. ముఖ్యమంత్రికి మహిళలంటే గౌరవం ఉంది. చీరలు కూడా ఇచ్చినాం మేము అంటూ ఇప్పుడు మీరు చీరలు కట్టుకొనే వస్తున్నారు మహిళలందరూ ఏ ప్రోగ్రామ్‌కి వెళ్ళినా అంటూ ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు కదా! లేదండి, ఏ ప్రోగ్రాంకి వెళ్ళినా ఆ చీరలు కట్టుకొని ఎవరేం రావట్లేదు. వాళ్ళు చెప్పుకోవడమే ఉంది. ఆ! చీరలు కూడా రేషన్ షాప్లో ప్రతి మహిళలకు ఇచ్చారు. ఇప్పుడు పొదుపు గ్రూపులోళ్ళకి అంటే అది కూడా వ్యతిరేకతే. ఇప్పుడు పొదుపు గ్రూపులోళ్ళు వేస్తేనే గెలిచిండు అతను. అందరు వేస్తే గెలిచిండు కాబట్టి చీరలు కూడా అందరికి ఇవ్వాలి. అవి కూడా అందరికి అందట్లేదు. సిటీలో అయితే అది కూడా లేదు. సిటీలో పొదుపు గ్రూపులకు వచ్చిన చీరలు కూడా ఎత్తుకెళ్ళి డిస్టిక్లలో ఇచ్చారు. ఎక్కడ ఇవ్వాలి. ఎన్నికల కోసం వాడుకున్నారు. ఎన్నికల కోసమే వాడుకున్నారు. ఆ! ఎలక్షన్ల ముందు ఇక్కడ వచ్చిన పొదుపు గ్రూపుల చీరలు కూడా ఊర్లలోకి వేసుకెళ్ళి ఇచ్చారు. ఇక్కడేమో ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యమంత్రి మాత్రం ఫుట్బాల్ ఆడుతున్నాడు కదా మరి. ఎట్లా చూస్తారు? మరి ఆయన మనవడిని పెట్టుకొని ఆడుతుండు. ఒక అబ్బాయి అతని అభిమాని వస్తే కూడా అతన్ని నెట్టేసి ఆయన మనవడితోటి ఆడిస్తున్నాడు. మరి అది ఎంతవరకు కరెక్ట్ అనేది తనకు తెలియాలి. ఏ స్థాయిలో ఉన్నాడు, ఏం చేస్తున్నాడు అనేది తనకు తెలియాలి. ఏం చెప్తారు ఫైనల్‌గా హామీల గురించి ప్రభుత్వం? హామీల గురించి ఖచ్చితంగా నెరవేర్చాలి. నెరవేర్చకపోతే మళ్ళీ 3 ఏళ్ళు కాగానే ఇంటి దగ్గర కూర్చోవడం ఖాయం. అంతే అంటారు. అంతనే. ప్రభుత్వము అన్ని సౌకర్యాలు కల్పిస్తే ధర్నా ఎందుకు చేస్తారండి? కల్పించట్లేదు కాబట్టి ధర్నా చేస్తున్నారు. తను చెప్పినదే అడుగుతున్నారు ఇక్కడ, కానీ కొత్తగా ప్రభుత్వం నుంచి ఏవి అడగట్లేదు. వాళ్ళే పెన్షన్ ఇస్తామన్నారు, ఉన్న పెన్షన్ పెంచుతామన్నారు. వృద్ధులకు, వికలాంగులకు, ఒంటరి మహిళలకు, ఏ ఒక్కరికి కూడా ఉన్న పెన్షన్ కూడా టైంకు రావట్లేదు. కొత్త పెన్షన్లు మాత్రం ఏ ఒక్కటి కూడా ఇప్పటివరకు చేయలేదు. ఓన్లీ ఎంక్వైరీ చేస్తున్నారు. ఇప్పుడు లోపల మనం కలెక్టర్ గారిని అడిగినా ఏం చెప్తున్నారంటే సైట్ ఓపెన్ కావట్లేదు, సైట్ ఓపెన్ అయినప్పుడే ఇచ్చేస్తారని చెప్పి. అంటే ఓన్లీ ఎంక్వైరీ చేసి చూపిస్తున్నారు ప్రజలకి, అంటే మభ్యపెడుతున్నారు ప్రజలని. చూడండి మేము ఇస్తున్నాం అని చెప్పి, కానీ ఏ ఒక్కరికి కూడా కొత్త పెన్షన్ అనేది లేదు. అంటే ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటుంది. విజన్ 2047 తీసుకొచ్చినాము. తెలంగాణను అభివృద్ధి చేస్తున్నాము. పథకాలు ఇంప్లిమెంట్ చేస్తున్నాము. ప్రజాపాలన విజయోత్సవాలు చేసుకోవాలని చెప్పి అంటున్నారు. ఇప్పుడు మన గోబల్ సబ్మిట్ చేశారండి, చాలా మంచి పని. ఉపాధి కలుగుతుంది అనుకుంటున్నారు. ఇప్పుడు చదువుకున్న యువత మొత్తం కూడా ఉపాధి మాకు వస్తుంది, గోబల్ సబ్మిట్ చేశారు, పెట్టుబడులు వస్తాయి అని చెప్పి. అదేవిధంగా గ్రూప్స్ ఎగ్జామ్స్ పెడతా ఉన్నారు. కానీ ఇవి ఎగ్జామ్స్ పెట్టినా, సబ్మిట్లు చేసినా, ఏవి చేసినా ఎంతమందికి ఉపాధి కల్పించారు? మీరు ఉపాధి ఎక్కడ కల్పించారు, ఉద్యోగాలు ఎంతమందికి ఇచ్చారు అనేది ఒక లెక్క చూపించండి మీరే. ఎందుకంటే ఇప్పుడు చాలామంది యువత కూడా పీజీ, పిహెచ్డీలు చేసి కూడా ఉపాధి లేకుండా రోడ్లపైన తిరుగుతూ ఉన్నారు. మనకు అది కనిపించట్లేదు. వాళ్ళకి మీరు ఉపాధి కల్పిస్తే అది కదా అభివృద్ధి. గోబల్ సబ్మిట్ చేసినంత మాత్రం అభివృద్ధి జరిగినట్టు కాదు, మనకు ఉద్యోగాలు వచ్చినట్టు కూడా కాదు కదా. అంటే అంతా ఉత్తదేనా? పెట్టుబడులు వచ్చి చూపిస్తే అప్పుడు మేము నమ్ముతామండి. ఆ! పెట్టుబడులు వచ్చి చూడండి, నేను పెట్టుబడులు ఇంత తీసుకొచ్చాను, ఇంతమందికి ఉపాధి కల్పించాను అనేది చూపిస్తే మనం చూసుకోవచ్చు. ఇప్పుడు గ్రూప్స్లోనే చూసాం మనం. మేము గ్రూప్స్ పెడుతున్నాము, ఇంతకు ముందుకు పెట్టలేదు, ఇప్పుడు వస్తాయి ఉద్యోగాలు అని చెప్పారు. కొన్ని పెట్టారు, మరి ఎంతమందికి ఉద్యోగాలు కల్పించారు? మీరు కల్పిస్తే ఒక లెక్క ఉంటుంది కదండి మీ దగ్గర. ఆ లెక్కను మీరు రిలీజ్ చేస్తే దాన్ని బట్టి మేము అందరం కూడా బిలీవ్ చేయడానికి ఉంటుంది. ఏం చెప్తారు ముఖ్యమంత్రి? ముఖ్యమంత్రి గారికి చెప్పేది ఒకటేదండి, యువతకు ఉపాధి కల్పించాలి, ఉద్యోగాలు కల్పించాలి, అలాగే మహిళలకు కనీస సౌకర్యాలు అనేవి కల్పించాలి, పొదుపు గ్రూపులకు లోన్స్ ఇవ్వాలి. అదేవిధంగా ఇప్పుడు ఇక్కడికి వచ్చిన కార్యక్రమము వృద్ధులకు పెన్షన్ ఇవ్వాలి, వితంతులకు పెన్షన్ ఇవ్వాలి, అవన్నీ కూడా కల్పించాలని డిమాండ్ చేస్తాం. అంటుండే ముఖ్యమంత్రి మీరేమో ఉన్న పథకాలన్నీ అమలు చేయాలంటున్నారు. ఏం చెప్తారు? ఎక్కడేం చేస్తున్నారు వాళ్ళు? పింఛన్ అని 4 సంవత్సరాల నుంచి ఇప్పుడు 2 సంవత్సరాలు అతను గతంలో రాబట్టి ఇక్కడ ఏమి ఇచ్చిండు? ప్రతి ఒక్కరు పింఛన్లు ఇవి అవి మాట అన్నా కానీ పింఛన్ల సంగతి ఎత్తుతున్నారు. ఎవరికి ఏమి ఇచ్చారు వాళ్ళు? డబల్ బెడ్రూమ్ అన్నారు, డబల్ బెడ్రూమ్ హామీ ఇచ్చినాడు, పింఛన్ల హామీ ఇచ్చినాడు, ఎవరికి ఏం చేయలేదు. తులం బంగారం చెప్పినాడు.
ఇంటికి బండు చెప్పినాడు. ఇక్కడ ఏమి ఇచ్చినాడు? ఇక్కడ మహిళలకి అది మహిళా గ్రూపులకి అన్నాడు, అన్నీ చెప్పినాడు. ఇక్కడ ఏం చేసినాడు? ఇక్కడ ఏం చేయలేదు. ఇక్కడ ఏం చేయలేదు. సంబరాలు చేసుకోవాలంటే సంబరాలు చేసుకుంటా తిరుగుతున్నాడు. మనకి ఏం చేసినాడు? జనాల దగ్గర పోతే జనాలు ఏమంటున్నారు? ఎవరికి ఏం చేసినాడమ్మా? గ్రూప్లో మహిళా సంఘం వాళ్ళకి చీరలు పంచుతున్నాడు. ఎక్కడ ఏమి ఇచ్చినాడు? ఎవరికి ఏమి ఇవ్వలేదు. ఆయన అందరికి ఇచ్చిరట. ఎవరికి ఇవ్వలేదు. ఎవరికి ఇవ్వలేదు. ఇక్కడ ఎవరికి ఒక్కరికి కూడా హైదరాబాద్లో ఎక్కడికి రాలేదు. అసలు చీరలు అనేది రాలేదు. అంతే. ఏం చెప్తారు ముఖ్యమంత్రి? ఏం చేస్తున్నారు? ఎవరికి చేసేవాళ్ళు ఎవరికి ఏం చేస్తున్నాడు? మహిళలకైతే ఏం చేయలేడు. మహిళా సంఘం తరపు నుంచి ఏం చేయలేడు. ఎవరికి ఏం చేయలేదు. ఒకటి మాట. ఎలా చూస్తామంటే ఒక ఆడపడుచుగా అతను చూస్తే మనం కూడా ఒక అన్నగా చూస్తాము. కానీ అప్పు అప్పు అని అంటున్నాడు, కానీ అప్పు ఉన్నదని తెలియదు ఆయనకి. లీడర్ ఇది మంత్రి అయ్యేటప్పుడు తెలుసు కదా, ఆయన కేసీఆర్ ఇంత అప్పు చేశాడు అంత అప్పు చేశాడని తెలుసు కదా. మళ్ళీ నువ్వు ఆ పదవికి ఎందుకు ఆశపడ్డావు? ప్రజల ఇన్ని హామీలు ఎందుకు ఇచ్చావు? ఇన్ని హామీలు ఎందుకు ఇచ్చావు? నీ ఆశపడ్డదానికి నువ్వు ఆడపడుచుగా చూస్తాను అన్నదానికి హామీలు చేసావు. అప్పు లేదని తెలిసి, అప్పు ఉన్నదని తెలిసి ఉంటే కూడా నువ్వు ఇలా ఆ వాగ్దానం చేసేది లేకుంటే, అప్పు ఉన్నదని తెలిసి ఉంటే చేసినావు. చేసిన దానికి ఇప్పుడు అమలు చేయాలని కోరుకుంటున్నాం. కానీ ఇచ్చేసినాం అంటాడుగా ముఖ్యమంత్రి, హామీలన్నీ ఇచ్చేసినాం, ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు అంటున్నారు. ఏమీ ఇవ్వలేడు ఆయన. బస్సు ఫ్రీ ఒకటి ఇచ్చాడు. ఆ బస్ ఫ్రీలో ఇచ్చాడు, కానీ బస్సులో మాకు ఏ మాత్రము సౌకర్యం లేదు. చాలా ఇబ్బంది ఉంది. ఒక్క బస్సు వచ్చిందంటే గంటల కమ్మని నిలబడ్డా కూడా అందులో దొబ్బుడు ఒత్తుడు ఎంత ఇబ్బంది పడుతున్నామో ఆ ఫ్రీ బస్సులలో మాకు అంత ఇబ్బందిగా ఉంది. మహిళలు ప్రయాణం చేస్తున్నాం మంచిగా, బస్సు ఎక్కడ చేయబెడితే అక్కడ ఆగుతుంది అంటున్నారు. లేదు, ఎక్కడ ఆగుతలేదు. ఇట్లా ఎక్కుతూనే ఉంటున్నాము. బస్సు ఇట్లా తీసుకొని వెళ్ళిపోతూనే ఉంటున్నారు. బస్సు మేము టికెట్ తీసుకున్నప్పుడన్నా మాకు ఇలువ ఉండే మాకు మహిళలకి, కానీ ఇప్పుడు ఇలువ లేకుంటే చేసేసాడు. మా ఇజ్జత్ అంతా తీసేసాడు ఆయన ఫ్రీ బస్సు చేసి. మీకు ఆదాయం చేకూరుతుంది మహిళలందరికీ అని చెప్పి అంటున్నాడు. ఆధారం ఏం ఆదాయం ఇది చేస్తున్నాడు అని ఏమి, డబ్బులతోని వాళ్ళు కానీ ఒక టికెట్ చూసుకుంటే మా ఇజ్జత్ తీసేసాడు అతను. మా ఇజ్జత్ తీసేసాడు. ఖాళీ మేము ఫ్రీ బస్సు అనుకుంటున్నాడు అతను, కానీ ఫ్రీ బస్సు చేసేందుకు మగవాళ్ళందరూ మాకు మీకు విలువ వేయట్లేదు. ఈడ కూర్చుంటున్నారు ఆడ కూర్చుంటున్నారు అని మాకు చాలా ఇబ్బందిగా గొడవలు అవుతున్నాయి. ఏ ఫ్రీ బస్సు చేసి మాకేమీ ఆయన సౌకర్యం చెయ్యలేడు. మాకు ఆడవాళ్ళకి అందరికి విలువ తీసేసాడు. మా హామీలు ఆయన హామీ చేసిన ఒక్కటి కూడా ఇవ్వలేడు. ఏమీ చేయలేడు. 2500 వస్తున్నాయి నాకు ఏమంటారు జనాలు? 2500 అసలు ఒక్కరికి కూడా ఇవ్వలేడు అతను. గ్యాస్ ఫ్రీ అన్నాడు, గ్యాస్ ఇస్తలేడు. అదే 900 అవుతుంది. గ్యాస్ కూడా అంతే 900. ఏమీ అయ్యలేడు ఆయన. సన్న బియ్యం దొడ్డు బియ్యానికి పాలిష్ చేసి సన్న బియ్యం చేసి ఇస్తున్నాడు అతను. సన్న బియ్యం ఏం లేదు, దొడ్డు బియ్యమే ఉన్నాయి ఆడ. సన్న బియ్యం ఏం లేవు. దొడ్డు బియ్యంకే సన్న బియ్యం చేసి పాలిష్ చేసి ఇస్తున్నాడు. అదే దొడ్డు బియ్యమే ఇస్తున్నాడు. ఏం తొలం బంగారం అన్నాడు, 2500 అన్నాడు, ఎన్నో హామీలు చేశాడు, కానీ ఏమీ చేయలేడు. ఏది శాత కాదు ఆయనకి, ఏది శాత కాదు ఆయనకి. దిగాలైనా అంతే. ఓకే, దించాలా, మనమే దించాలా, దించుతాం. ఒకవైపు గొప్పగా మాట్లాడుకుంటారు పాలన గురించి, ప్రజాపాలన. ఏమి పాలన అనేటోళ్ళు అంటున్నారు, కానీ ఆయనకు భయపడి అంటున్నారో మరి. రౌడీ శాతాలు కదా, రౌడీ ఇజం ఉంది కదా, అందుకైనా అట్లా మాట్లాడుతున్నారు. 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా నేనే ఉంటా అనుకుంటున్నాడు గారు రేవంత్ రెడ్డి. అనుకుంటున్నాడు. హామీలన్నీ అమలు చేస్తే ఉంటాడేమో, కానీ ఉండేటట్టుగా లేడు. మాకైతే తెలియదు. అంతేనా? మళ్ళీ గద్దె దించుడేనా?